హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్జీపీ ఫిజిక్స్. ఇవాళ ఈ వీడియోలో ఏపీ మరియు టిఎస్ సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థుల కోసం జువాలజీలోని ఎల్ఐక్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో సీనియర్ ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ కోసం నేను మొత్తం ఎల్ఐక్యూస్ని 2 లిస్ట్స్గా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ లిస్ట్ అలాగే సెకండ్ లిస్ట్. So let's see the first list of LAQs. So ఈ క్వశ్చన్స్ ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఈ కంప్లీట్ 10 LAQస్ని ఇచ్చాను. ఈ 10 LAQస్ని కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఏపీ మరియు టిఎస్ బైపీసీ ఇంటర్ స్టూడెంట్స్ డెఫినెట్గా బోర్డ్ ఎగ్జామ్స్లో 2 LAQస్ని ఈజీగా రాయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, describe the structure of heart of man with the help of diagram. Second one, give an account on working of the human heart. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీకు హ్యూమన్ ఎనాటమీ 2 అంటే సెకండ్ యూనిట్ నుంచి ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్లో మీకు ఫస్ట్ చాప్టర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఇట్స్ సర్క్యులేషన్, ఆ లెసన్ నుంచి మీకు ఇవి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, డిస్క్రైబ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ విత్ నెఫ్రాన్ స్ట్రక్చర్. ఐ రిపీట్, డిస్క్రైబ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ విత్ నెఫ్రాన్ స్ట్రక్చర్ అంటే ఈ క్వశ్చన్లో మీరు ఎక్స్క్రిటరీ సిస్టమ్తో పాటుగా నెఫ్రాన్ స్ట్రక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు హ్యూమన్ ఎనాటమీ 2 అంటే సెకండ్ యూనిట్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ హ్యూమన్ ఎనాటమీ 2 ఏ పార్ట్ నుంచి, అలాగే థర్డ్ క్వశ్చన్ హ్యూమన్ ఎనాటమీ 2 పార్ట్ బి నుంచి అంటే ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్. ఫోర్త్ క్వశ్చన్, గివ్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్ని డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేస్తూ వాటి ఫంక్షన్స్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది హ్యూమన్ ఎనాటమీ 3 పార్ట్ బి నుంచి ఇవ్వడం జరిగింది. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇందులో ఫస్ట్ పార్ట్ మస్క్యులోస్కెలెటల్ సిస్టమ్, దాని నుంచి మనకి పెద్దగా ఎల్ఐక్యూస్ వచ్చే ఛాన్స్ లేదు. హ్యూమన్ ఎనాటమీ 3 పార్ట్ బి నుంచి బ్రెయిన్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్, describe the male reproductive system of a man. Sixth one, describe the female reproductive system of a woman. ఇవి 2 క్వశ్చన్స్ కూడా మీకు హ్యూమన్ ఎనాటమీ 5 నుంచి ఇవ్వడం జరిగింది. అది పార్ట్ ఏ, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, వెరీ ఇంపార్టెంట్. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఆర్ మల్టిపుల్ అలీల్స్? డిస్క్రైబ్ మల్టిపుల్ అలీల్స్ విత్ ఏబీఓ బ్లడ్ గ్రూపింగ్ మెకానిజం ఆర్ బ్లడ్ గ్రూప్స్. ఇందులో మల్టిపుల్ అలీల్స్ అంటే డెఫినేషన్ రాయాలి, అలాగే ఏబీఓ బ్లడ్ గ్రూప్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 8th వన్, డిస్క్రైబ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. హౌ డస్ సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ ఇన్ ఆర్గానిజమ్స్ అని కూడా అడగచ్చు. ఈ క్వశ్చన్లో మీకు మేల్ హెట్రోగామిటీ అండ్ ఫీమేల్ హెట్రోగామిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, what is criss-cross inheritance? Explain the inheritance of one sex-linked recessive character in human beings. Criss-cross inheritance అంటే ఏంటి, డెఫినేషన్, అండ్ ఒక రెసెసివ్ క్యారెక్టర్ని, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ వన్, వాట్ ఈజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్? మెన్షన్ ఇట్స్ అప్లికేషన్స్. DNA fingerprinting technology and its detailed description in the procedure. అలాగే వాటితో పాటుగా you need to write applications too. ఈ లాస్ట్ 4 క్వశ్చన్స్ అంటే 7th నుంచి 10th వరకు ఈ 4 క్వశ్చన్స్ మీకు జెనెటిక్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. అది యూనిట్ 6. Okay, last 7. First 6 questions from anatomies and next 4 questions from genetics. TS మరియు AP senior BIPC ఇంటర్ స్టూడెంట్స్
ఈ 10 క్వశ్చన్స్ని బాగా థరోగా ప్రిపేర్ అవుతాయి. డెఫినెట్గా బోర్డ్ ఎగ్జామ్స్లో మీరు 2 LIQsని ఈజీగా రాయగలుగుతారు. అలాగే సెకండ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో సెకండ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకండి, అవే చదివితే సరిపోతుంది కదా అడగచ్చు. ఇవి సేఫ్ సైడ్ కోసం. డిస్క్రైబ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ మ్యాన్. సెకండ్ వన్, రైట్ అన్ ఎస్సే ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2 and O2 by blood. So respiratory system in man, transportation of gases like CO2 and O2. ఇవి రెండు కూడా మీకు హ్యూమన్ ఎనాటమీ 1 పార్ట్ బి నుంచి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్ పార్ట్ ఏ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆ టాపిక్ని డిలీట్ చేశారు. సో పార్ట్ బి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, అందులో నుంచి నేను 2 LIQsని తీసుకున్నాను. ఇందులో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఈ LIQని కనుక మీరు ప్రిపేర్ అవుతే 2 టైప్స్ ఆఫ్ 4 మార్క్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందులో ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2, సెకండ్ వన్ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఇది మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తుంది. సో ఈ ఒక్క LIQని మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా 2 4 మార్క్ ఆన్సర్స్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఇది మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ ఎనాటమీ 2 పార్ట్ బి, హ్యూమన్ ఎనాటమీ 2 పార్ట్ ఏ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. దాని నుంచి ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అలాగే వర్కింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ ఇవ్వడం జరిగింది. ఇది పార్ట్ బి, ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ formation. Next, explain the transmission of nerve impulse through a nerve fiber with the help of suitable examples. Through nerve fiber, how the impulses are carried from one neuron to another neuron. అది మెకానిజం అంతా మీరు ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది హ్యూమన్ ఎనాటమీ 3 పార్ట్ బి, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. పార్ట్ ఏ మస్క్యులోస్కెలటల్ సిస్టమ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రైట్ అన్ ఎస్సే ఆన్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్. ఇది మనకి జెనెటిక్స్ యూనిట్ 6. టిఎస్ మరియు ఏపీ ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఈ ఫస్ట్ 10 క్వశ్చన్స్ నుంచే 2 LIQsని ఈజీగా మీరు స్కోర్ చేస్తారు. బట్ స్టూడెంట్స్ ఒకవేళ హూ వాంట్ టు సెక్యూర్ మోర్ మార్క్స్ ఇన్ జువాలజీ లైక్ 60కి 60 రావాలనుకున్న వాళ్ళు ఈ సెకండ్ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీకు నోట్స్ కూడా చూపిస్తాను. ఇది నోట్స్. మీకు ప్రతి టాపిక్ వైజ్గా ఈ LIQsకి SAQsకి అన్నిటికీ సంబంధించిన నోట్స్, మీకు ఈ నోట్స్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్ ఆన్సర్స్ మీద కూడా ఇంకొక వీడియో చేసి అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ కొన్ని టాపిక్స్ వరకు నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఒక్కసారి చూడండి. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ నేను లిస్ట్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ మీరు ఈ విధంగా రాయాలి ఉంటుంది. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అలాగే ఇంటర్నల్ స్ట్రక్చర్. క్లియర్గా ఇంటర్నల్ స్ట్రక్చర్లో మీరు ఏట్రియా గురించి, వెంట్రికల్స్ గురించి, అయోటిక్ ఆర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే నోడల్ టిష్యూ కూడా రాయాలి. డయాగ్రామ్. సో డయాగ్రామ్ ఆల్వేస్ క్యారీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మీకు ఎనాటమీ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో డయాగ్రామ్స్ని కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయాలి. ఇది వర్కింగ్ మెకానిజం ఆఫ్ ద హార్ట్. సో దాంట్లో కండక్షన్ ఆఫ్ ఇంపల్సెస్ ఇన్ హార్ట్ చూపిస్తూ అలాగే డబుల్ సర్క్యులేషన్ గురించి కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. ఇది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. సో దీంట్లో స్ట్రక్చర్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్ అలాగే నెఫ్రాన్ కూడా
అడిగారు కాబట్టి నెఫ్రాన్ స్ట్రక్చర్ని కూడా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీకు ఈ క్వశ్చన్స్లో దేనికైనా నోట్స్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.